Hello guys, I'm back with another vlog. So guys, నాకు కొద్దిగా కోల్డ్ అయిందనమాట. సో వాయిస్తో అడ్జస్ట్ అయిపోండి. సో నేను అండ్ జాయ్సన్ ఇద్దరం కలిసి రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో నేను అండ్ జాయ్సనే కాదు, నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఇంకా మేము నలుగురం కలిసి సైనిక్ పూరిలో ఉన్న ద వైట్ క్యాష్యూ రెస్టారెంట్కి అయితే వచ్చాము. రెస్టారెంట్ అయితే చాలా సూపర్గా ఉంది గాయ్స్. యాక్చువల్లీ ఇది రీసెంట్ డేస్లో ఓపెన్ చేశారు, అంటే కొన్ని మంత్స్ అవుతుంది. రెస్టారెంట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందనమాట. సో లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేది స్టాటస్ తోటే కదా గైస్. సో స్టాటస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో స్టాటస్లో వచ్చేసి ఫస్ట్ నేను మోస్ట్లీ వెజ్ మంచూరియా అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో వెళ్ళంగానే ఫస్ట్ నేనైతే వెజ్ మంచూరియా అయితే ప్రిఫర్ చేశాను. సో వెజ్ మంచూరియా అయితే వచ్చేసింది. ఇంకా వెజ్ మంచూరియా అయితే తింటున్నాం అనమాట. అండ్ మా జాయ్సన్ వెజ్ తింటాడు, బట్ వాడు యాక్చువల్లీ బెంగళూరులో ఉంటాడు కదా. సో ఇక్కడ టేస్ట్ వర్క్ సెట్ అవుతుందో లేదో అనుకున్నాను, బట్ వాడికి చాలా నచ్చింది అనమాట, చాలా ఇష్టంగా తిన్నాడు. సో స్టాటస్లో వెజ్ మంచూరియా అండ్ చికెన్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో ఇంకా వాడికి బాగా నచ్చింది, చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక్కడికి రాగానే చాలా ఫుడ్డీ అయిపోయాడు అనమాట మా జాయ్. ముందు అసలు ఏమీ తినేవాడు కాదు, వీడికి తినిపించాలంటే మాకు చుక్కలు కనిపించేది అనమాట. బట్ ఇప్పుడు పర్లేదు, స్కూల్కి వెళ్తున్నాడు కదా. సో స్టూడెంట్స్తో కలిసి తింటూ కొంచెం అలవాటు అయితే అయ్యిందనమాట వాడికి. సో ఇంకా స్టాటస్ తినడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసాము విత్ కడాయి పన్నీర్. నాకు బటర్ నాన్ విత్ కడాయి పన్నీర్ నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట, నాకు చాలా ఇష్టము. నేను రెస్టారెంట్స్కి వెళ్ళినా బిర్యానీ ప్రిఫర్ చేయను, నేను మోస్ట్లీ ప్రిఫర్ చేసేది బటర్ నాన్ విత్ కడాయి పన్నీర్ అనమాట. నా ఫేవరెట్, మోస్ట్లీ నా ఫేవరెట్, ఎవరితో వెళ్ళినా నేను ఫస్ట్ తీసుకునేది అదే అనమాట. సో ఇంకా మా జాయ్సన్ అయితే అదేమంటారు గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ అది చూసి వాడికి ఫస్ట్ ఒక్కడిగా అనిపించింది, ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి. సో వన్స్ టేస్ట్ చూడగానే వాడు ఫిదా అయిపోయాడు అనమాట. వాడికి చాలా నచ్చింది. ఇంకా కంప్లీట్ స్టాటస్ ఇంకా దాంతో తినేసి ఎండ్ అప్ అయితే చేశాడు. అండ్ గైస్, టేస్ట్ విషయానికి వస్తే మటుకు ఎక్సలెంట్ అబ్బా, సూపర్ టేస్ట్. నేను ట్రై చేసిన ఇన్ని రెస్టారెంట్స్లో నేను పక్కా ఈ రెస్టారెంట్కి 10/10 రేటింగ్ అయితే ఇస్తాను. అంత బాగా నచ్చింది నాకు టేస్ట్ మాత్రము, జస్ట్ సూపర్ అని అయితే అంటా నేను. అండ్ మా జాయ్సన్కి కూడా చాలా నచ్చింది. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా నాకు దాంతోనే హెవీ అయిపోయిందనమాట. సో నేను చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకోలేదు. సో పిల్లలు జాయ్ అండ్ మా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ తిన్నారనమాట. చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అయితే అన్నారు. సో నన్ను టేస్ట్ చేయమంటే ఓకే అన్నట్టు ఒక స్పూన్ టేస్ట్ చేశాను, నిజంగా చాలా బాగుంది. అండ్ మా జాయ్సన్ అంత ఇష్టంగా తింటున్నాడంటేనే అర్థం చేసుకోండి మీరు ఎంత బాగుందో టేస్ట్. వాడు నార్మల్గా తిన్నాడు, బట్ చాలా ఇష్టంగా తిన్నాడు. ఇంకా వాడికి సెల్ఫ్గా తిని టయర్డ్ అయిపోయింది అనమాట. ఇంకా పిన్ని నువ్వు తినిపించు అని అంటే ఇంకా నేను తినిపిస్తున్నాను అనమాట వాడికి. సో ఫైనల్లీ అటు ఇటు నానా కష్టాలు పడి బిర్యానీ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. సో ఇంకా వాడిని ఏం తింటావురా నువ్వు అని అంటే ఫస్ట్ కూల్ డ్రింక్ అన్నాడు. దాని తర్వాత లేదు నాకు డెజర్ట్స్ కావాలి అని చెప్పాడు. ఇంకా ఓకే ఫైన్ అని చెప్పేసి డెజర్ట్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాము, చాక్లెట్ విత్ వెనీలా. అబ్బా గాయ్స్, లిటరల్లీ చెప్తున్నాను కదా, నాకైతే చాలా నచ్చింది రెస్టారెంట్లో ఫుడ్. సైనిక్ పూరి ఈసీఐఎల్ నియర్ బై ఎవరైనా ఉంటే డెఫినెట్గా అయితే మీరు విజిట్ చేయండి. ది వైట్ క్యాష్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి నియర్ బై మన వాట్ టు సే 5th Avenue దగ్గర అయితే ఉందన్నమాట. చాలా సూపర్గా ఉంది. అండ్ బిల్లు కూడా నేను చెప్తున్నాను కదా, మేము చాలా అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ పర్లేదు, బెటర్ అయ్యిందనమాట కంపేరింగ్ టు అదర్ రెస్టారెంట్స్. చాలా తక్కువలోనే అయిపోయింది. యాక్చువల్లీ మేము ఒక 5,000 ఏదో అవుతుంది అని అనుకున్నాము, బట్ బిల్ చూసరికి షాక్ అయ్యామన్నమాట. 3,000 చేంజ్ ఏదో అయ్యింది అంతే. సో ఇంకా జాయ్సన్ని వాష్రూమ్కి అయితే తీసుకొచ్చి హ్యాండ్ వాష్ చేయించేసాను. చూడండి వాష్రూమ్ కూడా ఎంత నీట్గా ఉందంటే ఎక్సలెంట్గా ఉందన్నమాట. వాష్రూమ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్ అండ్ క్లీన్గా. సో నేను చెప్తున్నాను కదా, నియర్ బై ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. యూ విల్ ఆల్సో లవ్ ది ఫుడ్. క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ చేసిన తర్వాత జస్ట్ అలా అక్కడ ఫొటోస్ అలా దిగుతూ ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో మా జాయ్సన్
అంటే మా అయాన్ష్ ఇంట్లో ఉన్నాడు, వాడికి ఏదైనా తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు వాడికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టము. సో ఇంకా బయటికి వచ్చి అక్కడి నుంచి మా అయాన్ష్ కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అయాన్ష్కి ఒక్కడికి తీసుకోలేం కదా, జాయ్సన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. సో ఇద్దరికి ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయి. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.